హాయ్ హలో నేను మీ చంద్రకళని పెద్దలు అంటారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని. అలాగా మేము ఇల్లు కొనేటోడికి మాకు అనుభవం అంటే ఏంటో తెలిసింది. ఎందుకంటే పాత రోజుల్లోనే రైటు కరెంటు కలెక్షన్ అంతా బయట ఉండేది. ఎక్కడ ఏది పోయినా గమ్ముని తీసుకొని చేసుకోవడానికి కట్ట బాగుండేది. ఇప్పుడు ఈ సీలింగ్లు ఈ అంగులు ఆరబటాలు బట్టి ఏదైనా వైర్ కానీ ఏదైనా ప్లంబింగ్ పని కానీ ఏదైనా తేడా వచ్చిందంటే చప్పగా తీరిపోతుంది. ఇప్పుడైతే మాకు ఎనిమీటర్ కలెక్షన్ లేదు. అప్పుడు మేము కొనుక్కున్నప్పుడు మా ఆయన గారు మేము ఇల్లు ఎప్పుడు కొనలేని దాని మీద ఇవన్నీ అడగలేదు. మాకు ఇల్లు కొండవే మేము అదే కోతి కొబ్బరికాయ దొరికినట్టే అదే అనుకున్నాం మేము. ఎక్కువ అంటే మేము ఉన్న సిచ్యువేషన్ అలాంటిదే. మా ఆయన డబ్బులు పాడు చేసి చూడు అసలు రూపాయి కూడా నిల్వ చేయలేదు. మా ఆయనతో వ్యాపారం చేసిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. ఈయనేమో డబ్బులేమో ఏ రూపాయి కనపడించేవాడు కదా, ఇంకెలా కాదని చెప్పేసి పొట్టేటి నేను ఇల్లు అయితే కొనిపించాను. కొనిపించిన బాగానే ఉంది. కానీ ఏంటంటే దీనికి ఎనిమీటర్ కలెక్షన్ లేదు. ఎందుకని దాని మాల్ని పైన గొట్టాలు వేసి మళ్ళీ ఎలక్ట్రిషియన్ గారు ఇలా చేయవలసి వస్తుంది. అలా మాట పాత రోజులే రేటు శుభ్రంగా పైనుండి కనుక గొడవ ఉండేది కాదు.